పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. మంత్రులకు ల్యాండ్ క్రూజర్, అత్యాధునిక మోడల్ కార్లు కేటాయింపు, కొత్తవి కొన్నారా పాతవి ఇచ్చారా, సర్కారు దుబారాపై నెటిజన్ల విసురులు అని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రిగా ఎన్నిక ఆయన వెంటనే రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేసిండు. ఏదైతే కేసీఆర్ భద్రత కోసం 22 క్రూజర్లు కొన్నారు, మరి ప్రజాధనం అంతా వృధా అయింది, వాటికి ఇంకా బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరి ఇక్కడ అనవసరంగా ఖర్చు పెడతా ఉన్నారని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఆ బుల్లెట్ ప్రూఫ్ తయారీ ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు, ఈ మధ్యనే పూర్తయింది. మరి దానికి సంబంధించి నిధులను ఆపేసి ఆ బుల్లెట్ ప్రూఫ్ పనులు ఆపేసి వాటిని వెనుకకు రప్పించాల్సింది పోయి నిపమంతా కేసీఆర్ మీద నెట్టి వీటిని మాత్రం బుల్లెట్ ప్రూఫ్గా తయారు చేయించుకొని తనతో పాటు తన మంత్రులందరికీ కూడా మరి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సిద్ధం చేయించిండు. అంటే ఏదో ఉన్నది తెలంగాణలో సామెత, మరి ఏదైతే తిట్లు ఒకరికి మరి లాభం ఒకరికి అన్నట్టుగా ఇక్కడ నిపమంతా కేసీఆర్కు, మరి ఇక్కడ సౌకర్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆయన మంత్రులకు అన్నట్టుగా ఉన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు.